హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ కి సంబంధించి. అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అంటున్నాను. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అడల్టరేషన్ అనే పదం ఎక్కడ కనిపించినా అది కల్తీ అనే అర్థాన్ని ఇస్తుంది. సో కల్తీ, ఇక్కడ ఏమంటున్నాను, ఫుడ్ అంటున్నాను, అంటే ఆహార పదార్థాల కల్తీ సంబంధిత అంశంతో ఈరోజు మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. ఇటీవల మధ్యప్రదేశ్లో అధిక మొత్తంలో ఆహార పదార్థాల కల్తీ జరుగుతుంది. అవి ముఖ్యంగా పండ్లే కావచ్చు, మనం తీసుకునే కూరగాయలే కావచ్చు, లేదంటే మనం వాడే ఐటమ్స్ ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్, ఎగ్జాంపుల్ స్పైసెస్, ముఖ్యంగా కారము, పసుపు ఇలాంటివి, లేదా రోజు తీసుకునే పాలు కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఆహార పదార్థాలు అన్నీ కూడా అధిక మొత్తంలో కల్తీ జరుగుతున్నాయి. ఈ కల్తీ కారణంగా ప్రజలు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఒక చట్టాన్ని రూపకల్పన చేయాలని భావిస్తోంది. సో ఒక చట్టాన్ని రూపకల్పన చేసి ఎవరైతే ఈ ఆహార పదార్థాల కల్తీకి కారణమవుతారో వారికి జీవితకాలం జైలు శిక్ష విధిస్తారంట. సో లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటాం. సో అలా జీవితకాలం జైలు శిక్ష. ఎందుకంటే వారు ఏదో లాభం కోసం, ముఖ్యంగా చూడండి, ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి, మనం తీసుకునే పాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కల్తీ చేస్తారు, డిటర్జెంట్స్ యాడ్ చేస్తారు. లేదంటే మనం వాడే కారం ఉంటుంది కదా, సో కారంలో ఇటుక పౌడర్ కలపడం కానివ్వండి, పసుపు ఉంటుంది, పసుపులో ఎల్లో సాయిల్ కలపడం కానివ్వండి, పెప్పర్ పౌడర్ ఉంటుంది, పెప్పర్ పౌడర్ లేదా పెప్పర్ గింజలు ఉంటాయి కదా, వాటి స్థానంలో పపాయ గింజలు ఉంటాయి కదా, వాటిని కలపడం. అలా రకరకాలుగా ఆహార పదార్థాలు కల్తీ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అడల్టరేషన్ పక్కకి ఏదైతే ఉంటుందో దాన్ని కల్తీ చేయడం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ అంటున్నాను, ఆహార పదార్థాల కల్తీ. అడల్టరేషన్ ఆఫ్ మెడిసిన్ అని అనుకోండి, మనం వాడే మెడిసిన్ ఉంటాయి కదా, మనం ఏదో ఒక సమస్యకి పరిష్కారం కోసం వాడే మందులు మరిన్ని సమస్యలకు గురి చేస్తాయి అన్నట్టు. సో అలా అడల్టరేషన్ అంటే కల్తీ. సో కల్తీ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెప్పి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్, ప్రస్తుతం ఎవరు, ఆనందీబెన్ పటేల్. సో ఆనందీబెన్ పటేల్ గారి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒక కొత్త చట్టాన్ని రూపకల్పన చేసి రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇప్పటి వరకు మరి లేదా ఇలాంటి అంశాల విషయంలో కట్టడి లేదా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ కానివ్వండి, సో పాలను కల్తీ చేయడం కానివ్వండి, అలా ప్రజల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వారు ఎవరైతే ఉంటారో వారికి 6 నెలల శిక్ష మాత్రమే ఉంది. అలాంటి 6 months ఇంప్రిజన్మెంట్ కాస్త ఈ కొత్త చట్టంలో దాదాపు జీవిత కాలం వారిగా జైలులో ఉండాలి. ఎందుకంటే ఒకడు లాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం మామూలు విషయం కాదని చెప్పేసి సో అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ని కట్టడి చేసే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధిక మొత్తంలో జరుగుతున్న ఆహార పదార్థాల కల్తీని దృష్టిలో ఉంచుకొని దీనిని కట్టడి చేయాలని చెప్పేసి జీవితకాలం వారికి జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపకల్పన చేస్తూ వార్తలు నిలిచింది అంటే మధ్యప్రదేశ్. సో ఇటీవల మధ్యప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా లాక్డౌన్ సంబంధిత పరిస్థితుల కాలంలో హమారా ఘర్ హమారా విద్యాలయ, సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నట్టు. సో ఇంట్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలందరికీ కూడా స్కూల్ ఎన్విరాన్మెంట్ ని ఆన్లైన్లో ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్న రాష్ట్రం. మరియు దాంతోపాటు కరోనా సంబంధిత అంశాల్లో రోకో టోకో అనే అవగాహన కార్యక్రమం కానివ్వండి, 1 mask many lives అనే ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ ఇటీవల కౌ రిలేటెడ్ ఇష్యూస్ తో తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ నిర్వహణ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అలాంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ సంబంధిత అంశం ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ వార్తలో నిలిచింది. సో నాగాలాండ్ దేనికి సంబంధించి అంటే కుల్జీగర్. సో కుల్జీగర్ అంటున్నాను. సో కుల్జీగర్ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఒక ట్రయాంగులర్ ఛాంబర్ అనుకోండి. సో వుడ్తో తయారు చేసిన ఒక ట్రయాంగిల్ ఛాంబర్. ఇదేంటంటే చాలా కఠినత్వంతో కూడుకొని ఉంటుంది. ముఖ్యంగా నాగాలాండ్ రాష్ట్రంలో లోకల్గా దొరికే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పేరు ఏంటంటే మసాంగ్ ఫంగ్.
సో మసాంగ్ ఫంగ్ అనే ఒక చెట్టు ఉంటుంది. ఈ మసాంగ్ ఫంగ్ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే దానిని మనం తాకేమనుకోండి టోటల్ ఇచ్చింగ్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది, మనకి దురద పెట్టడం కానివ్వండి, అంటే స్కిన్ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాంటి ఒక దారుణమైన ఒక ప్రమాదకరమైన చెట్టు నుండి దాని కాండం ఉంటుంది కదా, ఆ చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకొని ఒక ట్రయాంగులర్ రూమ్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఏర్పాటు చేసేవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వడ్రంగి ఉంటారు కదా, కార్పెంటర్స్ ఉంటారు కదా, వారు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని దీన్ని నిర్మిస్తారు అన్నట్టు. అలా ట్రయాంగులర్ ఛాంబర్ అనుకోండి, సేమ్ ఇలాగే ఉంటుంది. సో దీన్ని కుల్జీగర్ అంటారు. ఈ కుల్జీగర్ అనేది ఎవరి కోసం అంటే నాగాలాండ్ రాష్ట్రంలో ఎవరైనా, అంటే కొన్ని ప్రాంతాల్లో, మొత్తం కాదు, కొన్ని మారుమూల ప్రాంతాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. చూడండి ఇప్పుడు కూడా మన ప్రాంతాల్లో కూడా చూడండి, మారుమూల ప్రాంతాల్లో కాప్ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి. కాప్ పంచాయతీ అంటే ఆ గ్రామంలో ఉండే పెద్ద ఉంటారు కదా, తను శిక్ష వేస్తానన్నాడు, శిక్ష వేసే అధికారాన్ని. ఆ శిక్ష ఎలా ఉంటాయి, దివ్య పరీక్షలు ఉంటాయి. అంటే ఏంటంటే మరుగుతున్న నూనెలో చేయి పెట్టడం కానివ్వండి, లేదా మండుతున్న బొగ్గు ఉంటుంది కదా దాన్ని నడిపించడం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. సో అలాంటి ఒక అన్సైంటిఫిక్ ప్రిన్సిపల్ అనుకోవచ్చు. సో అలా నాగాలాండ్ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో పురాతన శిక్ష ఏంటంటే ఎవరైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఏదైనా తప్పు చేసినప్పుడు తన నేర నిరూపణ కోసం తను శిక్ష అనేది ఇందులో పంపిస్తారు, ఈ ఛాంబర్ లోపల పంపిస్తారు అన్నట్టు. అలా ఒకటి గర్ర అంటే ఏంటి, ఇది ఒక ఇల్లు లాంటి నిర్మాణం, ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. సో కుల్జీ అంటే నేరానికి తగిన శిక్షా రూమ్ అన్నట్టు మనం. సో శిక్షకి సంబంధించిన గది అన్నట్టు. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో కన్విక్ట్ ఉంటారు కదా, తనని ఈ రూమ్ లోకి బంధిస్తారు అన్నట్టు, చేసేసి సేమ్ ఇలా లాక్ చేసేస్తారు. అందులో ఏమవుతుందంటే తనకి టోటల్ తన స్కిన్ కి సంబంధించి డ్రెస్ ఇప్పేస్తారు. సో ఆటోమేటిక్ గా స్కిన్ మొత్తం కూడా ర్యాషెస్ వస్తాయి, ఇబ్బంది అనేది మామూలుగా ఉండదు. సో అలా ఒక రకమైన శిక్షకి సంబంధించింది కుల్జీగర్ అనేది. సో అలాంటి కుల్జీగర్ అనేది ఈ రోజు వార్తలు నిలిచింది అన్ని వార్తాపత్రికల్లో, జాతీయ వార్తాపత్రికల్లో. సో కుల్జీగర్ అనేది ఎందుకు వార్త నిలుస్తుంది అంటే నాగాలాండ్ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఒకప్పుడు ఉండే ఇలాంటి శిక్ష, ఈ శిక్షని మరొకసారి మళ్ళీ రివైవల్ చేస్తున్నారు అన్నట్టు చాలా ప్రాంతాల్లో కూడా. సో కుల్జీగర్ శిక్షను అమలు చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో. సో అలా ఈ కుల్జీగర్ అనే అంశం వార్తలు నిలిచింది. సో కుల్జీగర్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారో, సో నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఈ కుల్జీగర్ అంటే ఏంటి, సో ఎవరైతే నేరం చేసిన, నేరారోపణ ఎదుర్కొన్నవాడు ఎవరైతే ఉంటారో తనకి సంబంధించి తనని ఈ రూమ్ లోకి పంపిస్తారు అన్నట్టు. చిన్న రూమ్ ఉంటుంది, ఒక కింద మనకి బెడ్ లాగా ఉంటుంది, అందులో పంపిస్తారు, ఒక రోజు ఉంచుతారు. సో ఆటోమేటిక్గా తన స్కిన్ మొత్తం కూడా ర్యాషెస్ వచ్చేసి రెడ్ కలర్గా మారి బయటకు వస్తారు అన్నట్టు. అలాంటి చాలా ప్రమాదకరమైన శిక్ష, అన్సైంటిఫిక్ అనుకోవచ్చు మనం. సో అలాంటి కుల్జీగర్ అనేది దేంతో తయారు చేస్తారంటే మసాంగ్ ఫంగ్. సో మసాంగ్ ఫంగ్ అనేది లోకల్ గా దొరికే చెట్లకి సంబంధించి ఆ కాండాన్ని తయారు చేసి ఏది ఉంటుందో ఆ కాండం నుండి తయారు చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది లోకల్ గా నాగామిస్ భాషలో దీన్ని షీకి అంటారు. షీకి అండ్ ఒక్కొక్క తెగ, నాగాలాండ్ అంటే మనకు చాలా తెగలు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈశాన్య రాష్ట్రాల్లో అధిక మొత్తంలో తెగలు నివసించే ప్రాంతాలు. అందుకే చూడండి మన రాజ్యాంగంలోని 6th షెడ్యూల్ ఎక్స్క్లూజివ్ గా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలకు అమలు చేస్తారు. 6th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. అలా మనకు అస్సాం కానీ, త్రిపుర కానివ్వండి, మిజోరాం, మేఘాలయ ఇలాంటి రాష్ట్రాలు. సో అలా నాగాలాండ్ తెగలకు సంబంధించి కాబట్టి నాగాలాండ్లోనే ఒక తెగ ఉంటుంది, ఆవోస్ అనే తెగ ఈ కుల్జీగర్ ఏమని పిలుస్తారంటే షీకి అని పిలుస్తారు. సో అలా ఈరోజు షీకీగర్ లేదా మనకి కుల్జీగర్ అనే అంశం వార్తలు ఇచ్చింది. సేమ్ ఇలాంటి నిర్మాణమే ఈరోజు వార్తలు నిలిచింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇలాంటి శిక్షలు విధిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు చాలా పత్రికల్లో కూడా ప్రముఖంగా వార్త కనిపించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక రాజ్యాంగ ప్రకరణ ఉంటుంది, రాజ్యాంగం ఆర్టికల్. సో నాగాలాండ్ చరిత్రకు సంబంధించి, నాగాలాండ్ సంస్కృతికి సంబంధించి, నాగాలాండ్లో కన్వెన్షనల్గా ఉండే చట్టాలకి సంబంధించి ఆర్టికల్ 371 ఆఫ్ ఏ అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 371A ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో కుల్జీగర్ అనే అంశాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. లోకల్ గా దొరికే చెట్లు ఏవైతే ఉంటాయో, ఇచ్చింగ్ కలిగేసే చెట్లు, అంటే మనకి ఇబ్బందికరంగా ఉండే ప్రమాదకరమైన చెట్లు, మనకి స్కిన్ కి తాకితేనే దురద చెట్లు అంటే మన దగ్గర, సో అలా అతి దురద ఉంటుంది అన్నట్టు. అలాంటి చెట్లతో తయారు చేసిన ఒక గర్ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. క్రాంప్డ్ ట్రయాంగులర్ హౌస్ అని వచ్చింది. క్రాంప్డ్ ట్రయాంగులర్ హౌస్. సో త్రిభుజాకారంలో ఉండే ఒక నిర్మాణంలో ఎవరైతే ఉంటారో నేరం చేసిన వారిని అందులోకి పంపిస్తారో, సో ఆటోమేటిక్గా ఇబ్బందికరంగా మరి ఇంకొకసారి నేరం చేయడం అనే పరిస్థితిలో తను తీసుకొస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు త్రిపుర రాష్ట్రం వార్తలో నిలిచింది. సో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు, మనకి బిప్లవ్ కుమార్ దేవ్. సో బిప్లవ్ కుమార్ దేవ్ గారు అగర్తల ప్రాంతంలో 39th అగర్తల
ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ని ప్రారంభించారు. సో ప్రతి సంవత్సరం కూడా అగర్తల వేదికగా బుక్ ఫేర్ అనేది జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక పుస్తక ప్రదర్శన. అలాంటి పుస్తక ప్రదర్శన సిరీస్ లో 39th సో 39వ అగర్తల ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ సంబంధిత అంశంతో ఈరోజు త్రిపుర వార్తలు ఇచ్చింది. ఈ బుక్ ఫేర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినాను కదా. సో ప్రపంచంలోని ప్రముఖ పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారన్నట్టు, ప్రదర్శిస్తారన్నట్టు. సో అలా ఎవరైతే ఉంటారో విద్యార్థులు కానివ్వండి, ప్రతి వ్యక్తికి కూడా, మనకు విద్యార్థులకి మాత్రమే పుస్తకాలు కాదు, చాలా మందికి బుక్ రీడింగ్ అనేది హాబీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓల్డ్ పీపుల్ అయినా కానివ్వండి, కొంతమంది రామాయణం మహాభారతం లాంటి ఎపిక్స్ చదువుతారు, అలాంటివి కానివ్వండి, లేదంటే యూత్కి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినవి కానివ్వండి, లేదంటే చిన్నపిల్లలకు సంబంధించిన కార్టూన్ పుస్తకాలు కానివ్వండి, అలా అన్ని రకాల పుస్తకాలతో కూడిన ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు 39th అగర్తల ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచింది అంటే మనకి త్రిపుర. సో అగర్తల అనగానే త్రిపుర. ఇటీవల సో ఇదొక గుర్తుంచుకోండి, బిప్లవ్ కుమార్ దేవ్ ప్రస్తుతం మనకి త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి. లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ దీని యొక్క ప్రత్యేకత చెప్పాను, ఒకసారి చూడండి. రీసా క్లాత్ అని చెప్పాను. సో రీసా క్లాత్ చాలా ఇంపార్టెంట్. సో త్రిపుర చరిత్రలో వారి సంస్కృతికి సంబంధించి ఒక ప్రత్యేక స్కార్ఫ్ అన్నట్టు, ఇది ఒక కండువ. సో రీసా క్లాత్, దీని గురించి ఎక్స్క్లూజివ్గా మనం 1.5 month బ్యాక్ చర్చించుకున్నాం. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి వారి సంస్కృతిలో భాగమైన కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ వస్త్రాలే కావచ్చు, ఆభరణాలే కావచ్చు, భాషనే కావచ్చు, భాషకి సంబంధించి పండుగలు కావచ్చు. ఎగ్జాంపుల్ భాషకి సంబంధించి పండుగలు అంటున్నాను. సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించి వారి సంస్కృతిలో భాగమైన ఒక పండుగ గురించి మనం చర్చించుకున్నాం ఇటీవల, కాక్ బొరాక్ ఫెస్టివల్. సో కాక్ బొరాక్ ఫెస్టివల్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, నేరుగా అడుగుతారు. ఇటీవల కాక్ బరాక్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో నిర్వహణతో వార్తలు నిలిచింది అంటారు. సో త్రిపుర, దీని గురించి ఎక్స్క్లూజివ్గా మనం చర్చించుకున్నాం. మరియు రీసా క్లాత్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే త్రిపురకి సంబంధించింది. ఎందుకు ఈరోజు ఈ క్లాత్ గురించి మరొకసారి రివైజ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి అని చెప్తున్నానంటే, నిన్నటి రోజున మనం చూసాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వ్యాక్సినేషన్లో భాగంగా తన వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు గమ్ఛా క్లాత్ వేసుకున్నారు. సో అలా గమ్ఛా క్లాత్ అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో అలా కొన్ని ప్రత్యేకతలతో కూడిన స్కార్ఫ్స్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి వార్తలు నిలుస్తున్నాయి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ వార్తలు నిలిచింది. సో ఇది త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. ఏక్ త్రిపుర శ్రేష్ఠ త్రిపుర అనే ఇతివృత్తం ఆధారంగా, సో ఏక్ త్రిపుర శ్రేష్ఠ త్రిపుర, సో ఏక్ త్రిపుర ఒకటే అండ్ శ్రేష్ఠ త్రిపుర అనే ఇతివృత్తం ఆధారంగా ఈ బుక్ ఫేర్ నిర్వహణ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు కర్ణాటక రాష్ట్రం వార్తలో నిలిచింది. సో కర్ణాటక దేశంలోనే మొట్టమొదటిసారి టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటున్నాను. సో టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటే ఏంటి? బొమ్మల తయారీకి సంబంధించి ఒక ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచింది అంటారు? సో కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా. సో కొప్పల్ అనే జిల్లా గుర్తుంచుకోండి. సో జిల్లా అంటున్నాను. ఇటీవల మనం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 31వ జిల్లా ఏర్పాటు చూసాం. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మనకు అవసరం లేదు పోటీ పరీక్షలో, కానీ ఇటీవల ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో 31వ జిల్లా. ఆ జిల్లా ఇంపార్టెంట్ మనకు విజయనగర జిల్లా. సో చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇటీవల శ్రీకృష్ణదేవరాయలు గారికి సంబంధించి మరణం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన శాసనం ఒకటి బయటకు వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం. సో కర్ణాటక కూడా ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది, ఒకసారి చూడండి. సో అలా కొప్పల్ జిల్లా. సో కొప్పల్ జిల్లాలోని బానాపూర్ అనే ప్రాంతంలో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో 400 acres అంటే మామూలు విషయం కాదు, అతి పెద్ద ప్రాంతం. సో 400 ఎకరాల విస్తీర్ణంలో $545 మిలియన్ ఖర్చుతో, సో $545 మిలియన్ ఖర్చుతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మరియు ఇంకొక సెజ్, ఇదేంటంటే ఒక సెజ్, ఏ సెజ్ నిర్వహణ చేస్తుంది అంటే ఐకస్. సో ఐకస్ సెజ్. సో ఐకస్ సెజ్ ప్లస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్న అతిపెద్ద
దేశంలోనే మొట్టమొదటి బొమ్మల తయారీ సెజ్ అనొచ్చు, బొమ్మల తయారీ క్లస్టర్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచింది అంటారు? సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఎందుకంటే ఇటీవల చూడండి, రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా బొమ్మల రంగానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే భారత ప్రధాని మొట్టమొదటిసారి మన్ కీ బాత్ ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ మన్ కీ బాత్ లో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచ బొమ్మల వాటాలో మన భారత బొమ్మల వాటా అనేది చాలా దారుణంగా ఉంది, అసలు కనీసం పట్టించుకునే విధంగా కూడా లేదు. సో ప్రపంచానికి కావాల్సిన బొమ్మలను మనమే తయారు చేయాలి. ప్రపంచం విషయాన్ని పక్కన పెడితే మన దేశంలో చాలా మంది పిల్లలు వారికి కావాల్సిన బొమ్మలను మన స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే తయారు చేయలేమని చెప్పేసి బొమ్మల ఉత్పత్తికి తరచు ఏదో ఒక ప్రోత్సాహం కల్పిస్తోంది ప్రస్తుతం భారత ప్రభుత్వం. అండ్ దేశ చరిత్రలోనే ఇటీవల మొట్టమొదటిసారి టాయ్ ఫేర్, సో ఇండియా టాయ్ ఫేర్, దేశంలోనే మొట్టమొదటిసారి టాయ్ ఫేర్ ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ అంశాన్ని చర్చించుకున్నాం 2 days బ్యాక్. సో టాయ్ ఫేర్ కానివ్వండి, అండ్ ఇటీవల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పద్ధతిలో పనిచేస్తుంది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు భారతదేశంలో చేతి వృత్తుల ఆధారంగా, అంటే ఏంటి, చేతులతో తయారు చేసే బొమ్మలు కానివ్వండి, లేదంటే భౌగోళిక గుర్తింపు పొందిన బొమ్మలు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ చెన్నపట్న టాయ్స్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, నిర్మల్ బొమ్మలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, సో అలా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బొమ్మలు కానివ్వండి, ఏవైతే ఉంటాయో ఈ టాయ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా చేతి వృత్తుల ఆధారంగా తయారు చేసే బొమ్మలకి క్వాలిటీ కంట్రోల్ నుండి కూడా ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ప్రస్తుతం భారతదేశంలో బొమ్మల పరిశ్రమకి అధిక మొత్తంలో ప్రోత్సహిస్తోంది భారత ప్రభుత్వం. సో బొమ్మల రంగం అనేది రానున్న రోజుల్లో ఒక బూమింగ్ గా ఉంటుంది. సో బొమ్మల పరిశ్రమపై ఆధారపడ్డా కూడా మనకు అద్భుతమైన భవిష్యత్తు అనేది మాత్రం ఉంటుంది. సో అలా బొమ్మల పరిశ్రమకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి టాయ్ ఫేర్ లాస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. దేశంలోనే మొట్టమొదటి బొమ్మల తయారీ క్లస్టర్ ఏ జిల్లాలో ఏర్పడింది అంటే కొప్పల్ జిల్లా. కొప్పల్ జిల్లాలోని బాణాపూర్ ప్రాంతంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం నిన్న జరిగింది. అండ్ ఏ సంస్థ, ప్రైవేట్ సంస్థ సహకారంతో ఇది నిర్మించబోతున్నారంటే సో మనకి ఐకస్ సెజ్. సో సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు మరొకసారి వార్తలు నిలిచాయి. సో ఇండియా బంగ్లాదేశ్, సో ఇండియా బంగ్లాదేశ్ అంటున్నాను. ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి చారిత్రక రైలు వార్తలు నిలిచింది. మరియు ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి 100వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఇంపార్టెంట్. 100th రాజ్యాంగ సవరణ. ఎన్క్లేవ్స్ ఏవైతే ఉంటాయో మన దేశంలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఎన్క్లేవ్స్ ని వారికి ఇవ్వడం, వారి దేశంలోని ఎన్క్లేవ్స్ ఏవైతే ఉంటాయో మన దేశానికి సంబంధించి అధికారం ఉన్న ఎన్క్లేవ్స్ మనకి ఇవ్వడం. సో అలా ఎన్క్లేవ్స్ మార్పిడి అనే అంశాన్ని మనం చూసాం. సో అలా బంగ్లాదేశ్కి సంబంధించి ఇటీవల 1971 అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయి కదా. సో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇటీవల ముగిసిన జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బంగ్లా త్రివిధ దళాలు మన త్రివిధ దళాలతో కలిసి కవాతు నిర్వహించాయి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ముగిసిన 2021 జనవరి 26వ తేదీన భారత ఆర్మీ లేదా భారత త్రివిధ దళాలతో కలిసి ఏ దేశానికి సంబంధించి చరిత్రలో మొట్టమొదటిసారి త్రివిధ దళాలు కలిసి కవాతు నిర్వహించారంటే బంగ్లాదేశ్. కారణం ఏంటి? 1971 నుండి 2021 50 years. సో 50 సంవత్సరాల వేడుకలు. సో 50 సంవత్సరాలు నేను ఎందుకు అంటున్నాను? సో బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు, అట్ ద సేమ్ టైం ఇండియా గెలిచి 50 సంవత్సరాలు. ఇదేంటి? బంగ్లాదేశ్ స్వాతంత్రం పొంది 50 సంవత్సరాలు, ఇండియా గెలిచి 50 సంవత్సరాలు అంటున్నాను. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి కారణమే ఇండియా. ఎందుకు అంటే పాకిస్తాన్, మీకు చెప్పాను, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు మనం స్వాతంత్రం పొందక ముందు మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది అన్నాను. అఖండ భారత్లోనే పాకిస్తాన్ విడిపోయింది మతం ఆధారంగా. పాకిస్తాన్ 2 ప్రాంతాలుగా ఏర్పడింది. ఒకే దేశం 2 ప్రాంతాలు, ఒకటి వెస్ట్ పాకిస్తాన్, 2 ఈస్ట్ పాకిస్తాన్. సో మనకు బెంగాల్ ప్రాంతంలోని ఈస్ట్ ప్రావిన్సెస్ అన్ని కూడా పాకిస్తాన్ ఏర్పడింది. దాన్ని మనం ఈస్ట్ పాకిస్తాన్ అంటాం. ఈ 2 ప్రాంతాల మధ్య తలెత్తిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింపుల్ గా ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఆధారంగా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. నేరుగా భారత్ కి పాకిస్తాన్ మధ్య యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ ఈస్ట్ పాకిస్తాన్ కోసం. ఇదంతా చరిత్ర మీరు నేర్చుకుని ఉంటారు. సో అలా బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన భారతదేశం 50 సంవత్సరాల విజయానికి జ్ఞాపకార్థము బంగ్లాదేశ్ స్వాతంత్రం పొంది, పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొంది 50 సంవత్సరాలు, అంటే బంగ్లా ఏర్పడి 50 సంవత్సరాలు. దీని జ్ఞాపకార్థం ఈరోజు 2 దేశాలకి సంబంధించి వైమానిక అధికారులు ఒక అంశంతో వార్తలు ఇచ్చారు. అదేంటంటే, సో గుర్తుంచుకోండి, లెగసీ అలోవెట్.
సో లెగసీ అలోవెట్ 3. సో లెగసీ అలోవెట్ 3 అనేది ఒక ప్రత్యేక హెలికాప్టర్. ఇంకొకటి లెగసీ F-86. సో ఈ రెండు గుర్తుంచుకోండి, ఇది ఒక ప్రత్యేక హెలికాప్టర్. సో భారతదేశానికి సంబంధించి వైమానిక దళ అధికారి, వైమానిక చీఫ్ ఎవరు ప్రస్తుతం? ఆర్కేఎస్ భదౌరియా గారు. ఆర్కేఎస్ భదౌరియా గారు బంగ్లాదేశ్ వైమానిక చీఫ్ కి లెగసీ అలోవెట్, సో లెగసీ అలోవెట్ 3 అనే ఒక ప్రత్యేక హెలికాప్టర్ ని బహుమానంగా ఇచ్చారు, గిఫ్ట్ గా ఇచ్చారు. కారణం ఏంటి? ఈ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం. రెండు దేశాలకు కూడా ఇంపార్టెంట్. భారత్ పాకిస్తాన్ పై యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధం గెలిచి 50 సంవత్సరాలు, బంగ్లాదేశ్ స్వాతంత్రం పొంది 50 సంవత్సరాలు. ఈ రెండు దేశాలు కూడా నేరుగా ఇన్వాల్వ్ అయిన ఇయర్ 1971. అప్పుడే గాజీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. గాజీ మనం చూస్తాం సబ్మెరైన్. సో ఆ స్టోరీ నిజమే. సో అలా మరి భారతదేశం రిటర్న్ గిఫ్ట్ గా ఏం పొందింది అంటే, బంగ్లాదేశ్ భారత్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది అంటే లెగసీ F-86 అనే ఒక ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ రిటర్న్ గిఫ్ట్ గా పొందింది. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశం లెగసీ అలోవెట్ అనే ప్రత్యేక హెలికాప్టర్ ని ఏ దేశానికి గిఫ్ట్ గా బహుమానంగా ఇచ్చిందంటే బంగ్లాదేశ్ కి. సో భారత్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఏం పొందారు అంటే లెగసీ F-86 అనే ఒక ప్రత్యేక హెలికాప్టర్. ఇది ఒకటి గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచు సరిపోతుంది. లెగసీ అని గుర్తుంచుకోండి. అంటే రెండు దేశాలకు సంబంధించింది, ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి. సో ఇలాంటి బహుమానాలు చాలా ఉంటాం. మనం ఇటీవల భారత్ బంగ్లాదేశ్ కి కొన్ని శునకాలను కూడా బహుమానంగా ఇచ్చింది. ఆ శునకాల గురించి చర్చించుకున్నాం. మరియు మనకి మిత్ర దేశం మనకి మయన్మార్. సో మయన్మార్ కి INS సింధువీర ఒక సబ్మెరైన్ కూడా మనం గిఫ్ట్ గా ఇచ్చాం. ఇవన్నీ ఏవైతే భారతదేశం ఏ దేశాలకు గిఫ్ట్ గా ఇస్తోంది, ముఖ్యంగా రక్షణ పరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని వాటిని చూడండి. సో బంగ్లాదేశ్ కి శునకాల గిఫ్ట్ కానివ్వండి, మయన్మార్ కి INS సింధువీర కానివ్వండి, మరి మరొకసారి ఈరోజు బంగ్లాదేశ్ సంబంధించి లెగసీ అలోవెట్ 3 అండ్ లెగసీ F-86. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇందాక మీకు చెప్పింది ఏదైతే ఉంటుందో, బంగ్లాదేశ్ 1971 ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఘర్షణ ఏంటి, ఎందుకు భారతదేశం ఇన్వాల్వ్ అవ్వచ్చింది, సో పాకిస్తాన్ కి సంబంధించి అప్పుడు ప్రధాని ఎవరు, భారతదేశానికి సంబంధించి ప్రధాని ఎవరు, ఇందిరాగాంధీ. సో ఈ యుద్ధం ఎందుకు తలెత్తింది, బంగ్లా విముక్తికి భారతదేశం ఏ రకంగా పోరాడింది, ఇవన్నీ కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీకు 1 month బ్యాక్ దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఒకసారి వీలైతే చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు జార్ఖండ్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. జార్ఖండ్. సో జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లా జుల్జుల్ కొండలు, సో జుల్జుల్ హిల్స్ అంటాం. సో జుల్జుల్ కొండల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఒక ప్రత్యేక బుద్ధ విగ్రహం దొరికింది. సో బుద్ధ విగ్రహం, సో బుద్ధుని యొక్క విగ్రహం అనుకోవచ్చు, లేదంటే బుద్ధుని యొక్క విహార అంటాం, బుద్ధ విహార అంటాం. సో బుద్ధ విహార లేదా బుద్ధ విగ్రహం ఎక్కడ దొరికింది అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లా మనకి జుల్జుల్ కొండల్లో. ఈ బుద్ధ విగ్రహం ఏ కాలానికి సంబంధించింది అంటే 10th centuryకి సంబంధించింది. సో 10th century BCకి సంబంధించింది. సో అలా అతి పురాతన బుద్ధ విగ్రహాన్ని ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. బుద్ధ విగ్రహానికి సంబంధించి ఇటీవల ఎక్కడ కూడా ఎగ్జిబిషన్స్ బయట వాళ్ళలేదు, అందుకోసం అని చెప్పేసి ఒకటే కాబట్టి సో మీరు నేరుగా గుర్తుంచుకోవచ్చు, జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జుల్జుల్ హిల్స్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో ఎలాంటి ఎగ్జిబిషన్స్ అయినా ఆర్కియలాజికల్ సర్వేస్ అయినా కూడా మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అంటే ఏంటంటే పురాతన కట్టడాలు, పురాతన ప్రాంతాలు లేదా చరిత్రను చదివేవారు మనకి. అండ్ ఇటీవల కాలంలో హంపి, కర్ణాటక రాష్ట్రంలోని హంపి ఉంది కదా, సో హంపికి సంబంధించి హంపి రథం ఉంటుంది కదా, సో హంపి రథం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది వీరే. ఎందుకంటే హంపి రథాన్ని తాకడం ద్వారా అది మొత్తం కూడా ధ్వంసం అవుతుంది. చరిత్రకు నిలవైన ఈ హంపి రథాన్ని కాపాడాలని చెప్పేసి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని చెప్పినప్పుడు మీకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్పాను. ఈరోజు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ వార్తలు నిలిచినా చరిత్రకి సంబంధించి ఆనవాళ్ళతో వార్తలు నిలుస్తుంది, గుర్తుంచుకోండి. సో అలా హజారీబాగ్ జిల్లాలో దాదాపు 10th centuryకి సంబంధించిన ఒక బుద్ధుని విగ్రహం బయటపడింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల బుద్ధుని విగ్రహం, చారిత్రక బుద్ధుని విగ్రహం 10th centuryకి సంబంధించిన విగ్రహం ఎక్కడ బయటపడింది అంటే జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జుల్జుల్ కొండలు. అండ్ చరిత్రకు సంబంధించి ఇటీవల ఇండస్ వ్యాలీకి సంబంధించి పాల పరిశ్రమ గురించి మనం చూసాము. అండ్ ఇండస్ వ్యాలీ ప్రజలు ఎవరైతే ఉంటారో, సింధు నాగరికత ప్రజలు ఎవరైతే ఉంటారో మాంసంపై క్యాటిల్ మాంసాన్ని కూడా తినేవారని చెప్పుకున్నాము. మరి ఇటీవల తమిళనాడులో బయటపడిన మైక్రో ఆర్ట్స్ కానివ్వండి, మరియు భారతదేశంలోని భీంబెట్కా కేవ్స్ లో డికిన్సోనియా, సో డికిన్సోనియా చాలా ఇంపార్టెంట్, అతి పురాతన శిలాజానికి సంబంధించి ఆనవాళ్ళు భీంబెట్కా కేవ్స్, మధ్యప్రదేశ్ రాష్ట్రం. భీంబెట్కా అనగానే వరల్డ్ హెరిటేజ్ సైట్,
మరి ఇటీవల అతి పురాతన గుహలకి సంబంధించిన ఆర్ట్స్ మనకి ఇక్కడ సులవేసి ఐలాండ్ లో బయటపడ్డాయి, ఎక్కడ ఇండోనేషియా దేశంలో. ఇవన్నీ కూడా చూడండి. సో చరిత్రకి సంబంధించిన అప్డేట్స్ అన్నిటి కూడా ఒక దగ్గర యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో గుజరాత్ రాష్ట్రమే కాదు, ఇటీవల మనం యూపీ రాష్ట్రం గురించి చూసాం. సో యూపీ రాష్ట్రం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కూడా అధిక మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు వారి యొక్క చట్టసభలో. సో యూపీ అంటే బైకామరలిజం, ద్విసభ విధానం ఉంటుంది, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారు. అండ్ ఇటీవల రాజస్థాన్ బడ్జెట్ యొక్క ప్రత్యేకత చెప్పాను. రాజస్థాన్ బడ్జెట్కి ప్రత్యేకత ఉంది, యూపీ రాష్ట్ర బడ్జెట్కి ప్రత్యేకత ఉంది. దేశంలోనే మొట్టమొదటిసారి పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే యూపీ. అధిక మొత్తంలో రామాలయం ఏదైతే ఉంటుందో నిర్మాణం కోసం కూడా 300 కోట్లు కేటాయించారని చెప్పాను. అండ్ రాజస్థాన్ బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏం చెప్పాను, ఇటీవల రాష్ట్రంలోని మహిళల పీరియడ్ పావర్టీ, సో ఋతు సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని మహిళల కోసము ప్రత్యేకంగా శానిటరీ కిట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు. అండ్ ఈరోజు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వార్తలు నిలిచింది. సో మనకి మార్చ్ ఏప్రిల్ నెల, ఈ 2 నెలల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్స్ వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో మనకి తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కూడా వస్తుంది. సో వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూద్దాము. సో ఈరోజు అయితే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, సో గుజరాత్ రాష్ట్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉంటుందో మార్చ్ ఫస్ట్ వీక్లో, దానికి సంబంధించి పేపర్లెస్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెడతారట. సో పేపర్లెస్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి, కానీ దేశ చరిత్రలో పేపర్లెస్ బడ్జెట్ అంటే మొట్టమొదటి రాష్ట్రం మాత్రం యూపీ. ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ మనం చూసాం. అండ్ దాంతో పాటు యాప్ మాత్రం ఇంపార్టెంట్. సో రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ ను రూపకల్పన చేసింది. దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర బడ్జెట్ కోసము ప్రత్యేక యాప్ రూపకల్పన సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది అంటే గుజరాత్. సో యాప్ రూపంలో, ఎందుకంటే ప్రస్తుతం మనకి ఏదైతే ఉంటుందో స్టేషనరీ కాస్ట్, ఆ పేపర్ ఖర్చులు కానివ్వండి, పేపర్ ముద్రణ, ఈ పర్యావరణ సమస్యలు దృష్టిలో ఉంచుకొని టోటల్గా పేపర్లెస్ విధానంలోకి వస్తాము. అట్ ద సేమ్ టైం ఈ యాప్ ద్వారా బడ్జెట్ని సంబంధించి వీక్షించవచ్చు ప్రజలని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ని రూపకల్పన చేసి ఈరోజు వార్తలు నిలిచింది. సో నితిన్ పటేల్ గారు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో గుజరాత్ ఇటీవల చాలా వార్తలు నిలిచింది, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ కానివ్వండి, దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరా క్రికెట్ స్టేడియం లేదా నరేంద్ర మోదీ స్టేడియం, మరియు దేశంలోని ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, ఐక్యతా విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, మరియు దేశానికి సంబంధించి అతిపెద్ద జూ, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద జూ నిర్మాణం కూడా జరుగుతోంది జామ్నగర్ ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు. సో ఇవన్నీ గుజరాత్ సంబంధించి అతిపెద్ద అంశాలు ఇటీవల వార్తలు నిలిచాయి. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు వార్తలు నిలిచింది బడ్జెట్ కోసం ప్రత్యేక యాప్ ను రూపకల్పన చేసి. సో రానున్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనం ఈ బడ్జెట్ సంబంధించి ఈ రోజు లేదా రేపు క్లాస్ మనం చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫాస్టాగ్ సంబంధిత అంశం వార్తలో నిలిచింది. ఫాస్టాగ్ దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ నిబంధనలను అమలు చేస్తోంది ప్రస్తుతం ప్రభుత్వము గడిచిన ఫిబ్రవరి 15వ తేదీ నుండి. సో అలా డిజిటల్ విధానంలో టోల్ కలెక్షన్ చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఫాస్టాగ్. ఇలాంటి ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న లాభం ఏంటి అనే అంశాలపైన ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు, చాలా ఇంపార్టెంట్. సో ఫాస్టాగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు ఎలాంటి లాభం మనకు జరుగుతుంది, అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే బిఫోర్ ఫాస్టాగ్. సో ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లోకి రాకముందు ఒక వాహనము టోల్ చెల్లించడానికి దాదాపు 464 సెకండ్లు యావరేజ్ ఇది. సో దేశవ్యాప్తంగా ఒక టోల్ గేట్ దగ్గర ఒక వాహనం టోల్ చెల్లించడానికి వేచి చూసే సమయం 464 సెకండ్లు. అది ప్రస్తుతం ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఇది కాస్త కేవలం 150 సెకండ్స్ లోకి రావడం జరిగింది. అంటే టోల్ మనం ప్రయాణించే వాహనం ఏదైతే ఉంటుందో ఆ రహదారి పైన ఆ టోల్ గేట్ దగ్గర మనం టోల్ చెల్లించడానికి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సో టోల్ చెల్లించే సమయం ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత కన్సర్న్ పర్సన్ కి మనం చెల్లిస్తాం కదా అమౌంట్, సో 50 రూపీస్ 100 రూపీస్, అది చెల్లించడానికి ఒక వాహనానికి సగటు సమయం అంతకుముందు దాదాపు 40 సెకండ్స్ పట్టేది. అండ్ ఇప్పుడు ఫాస్టాగ్ సంబంధిత అంశం అమల్లోకి వచ్చిన తర్వాత జస్ట్ 5 సెకండ్స్ లోనే టోల్ చెల్లింపు పూర్తవుతుంది. సో టోల్ చెల్లింపు అంటే నన్ను గుర్తుంచుకోండి,
ప్రస్తుతం టోటల్గా ఫాస్టాగ్ నిబంధన అనేది ఎందుకు అమల్లోకి వచ్చింది? డిజిటల్ విధానంలో టోల్ కలెక్షన్, ఎక్కడ కూడా మనీ చెల్లింపు అనేది ఉండదు. ఒకవేళ మనీ చెల్లిస్తే మనకు డబుల్ కలెక్ట్ చేస్తారు. అందుకోసమే ఫాస్టాగ్ స్టిక్కర్స్ వేసుకోండి అని చెప్పేసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి వాహనదారుని కూడా అభ్యర్థిస్తుంది. సో అలా ఈ డిజిటల్ విధానంలో కాబట్టి కన్సర్న్ టోల్ లైన్ ఏదైతే ఉంటుందో దగ్గరగానే స్కాన్ అవుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా మన టోల్ కలెక్షన్ అనేది జరిగిపోతుంది. సో అలా నేరుగా డిజిటల్ విధానంలో మనం టోల్ కలెక్షన్ చేసే స్థాయికి వచ్చాం. సో అలా అంతకుముందు మనం ఆగడము, వారికి పే చేయడము, టికెట్ తీసుకోవడము, ఆ చిల్లర తీసుకోవడం, ఇదంతా పట్టే సమయం దాదాపు 40 సెకండ్స్. సో ఈ రెండింటి మధ్య తేడా గుర్తుంచుకోండి. ఇది వరుస క్రమంలో మనం టోల్ చెల్లించడానికి ఒక వాహనం వెనుక ఒక వాహనం ఆగుతుంది కదా, అలా వేచి చూసే సమయం ఇది టోల్ చెల్లించే సమయం. సో ఏ రకంగా మార్పు వస్తుంది? సమయం తగ్గిపోతుంది. సో మనకు ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఇంపార్టెంట్ సమయం. అలాంటి సమయం అనేది తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ వేచి చూసే సమయంలో వెహికల్ యొక్క ఇంజన్ అనేది ఆన్లో ఉంటుంది. మెల్లిమెల్లిగా మనం వెళ్తూ ఉంటాం, యాక్సిలేటర్ వేస్తూ బ్రేక్ కొడుతూ. సో అలా ఈ సమయంలో ఏమవుతుందంటే అధిక మొత్తంలో అంతకుముందు కాలుష్య ఉద్గారాలు వెలువడి జరిగింది. సో అలా అధిక మొత్తంలో కాలుష్య ఉద్గారాలు వచ్చేవి కాబట్టి ప్రస్తుతం ఈ సమయం తగ్గుతోంది కాబట్టి ఒకవైపు ఇంధనం ఆదా అవుతోంది. ఇంధనం ఆదా ఎంత జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయల ఇంధనం ఆదా జరుగుతుంది ఫాస్టాగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత. కారణం ఏంటి? ఈ వేచి చూసే సమయం అనేది తగ్గిపోతుంది, ఇదొకటి. అండ్ ఈ వేచి చూసే సమయంలో ఈ వెహికల్ స్లోగా వెళుతున్నప్పుడు అధిక మొత్తంలో కాలుష్య ఉద్గారాలు వస్తున్నాయి కదా, ఈ కాలుష్య ఉద్గారాలు ప్రతి నెల కూడా 5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అనేది తగ్గిపోతుందంట. సో అలా కొన్ని అంశాలను ఫాస్టాగ్ విధానం ద్వారా ఎలాంటి లాభాలు జరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈరోజు ప్రస్తావించారు. అన్నింటికంటే ఇంపార్టెంట్, సో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. మన వాహనం ఏదైతే ఉంటుందో రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఏ మార్గంలో వెళ్తోంది, ఏ టోల్ గేట్ నుండి ఏ సమయంలో దాటుతుంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా డిజిటల్ విధానంలో రికార్డ్ అవుతాయి. సో టోటల్ గో క్యాష్లెస్ డిజిటల్ విధానంలో టోల్ కలెక్షన్, సో కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంధన ఆదా జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు నితిన్ గడ్కరీ గారు ఫాస్టాగ్ వ్యవస్థకు సంబంధించి అధికారికంగా చెప్పడం జరిగింది. సో అద్భుతమైన అంశం ఫాస్టాగ్. ప్రతి వాహనం కూడా ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో ఈ నిబంధనలు అమలు చేసుకుంటే మనకే మంచిది ఫ్యూచర్లో. అది పర్యావరణ సంబంధిత సమస్యలను ట్యాకిల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం దేశ ఆర్థిక వ్యవస్థ ఇంధనం అనేది ఆదా జరుగుతుంది. ఇంతసేపు వేచి చూసే సమయం తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా మన వెహికల్లో మనకి కూడా పర్సనల్గా కూడా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్టాగ్ అనేది బెనిఫిట్ చేస్తుంది. ఇలాంటి అంశాలు అండ్ నేరాలను తగ్గించడానికి కూడా దోహదపడుతుంది, ఎందుకంటే ప్రతి వెహికల్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ప్రస్తుతం ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. సో ప్రకాష్ జవదేకర్ గారి ఆధ్వర్యంలో 2 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే ప్రసార మంత్రిత్వ శాఖ. సెకండ్ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఫారెస్ట్ అడవులు మరియు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకాష్ జవదేకర్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జవదేకర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఈరోజు ఇచ్చారు. అదేంటంటే సో ఇటీవల ఐఐటి బాంబే వారి ఆధ్వర్యంలో, సో ఐఐటి బాంబే అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఈ 2 సంస్థలు కూడా సంయుక్తంగా ఒక ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తారట భారతదేశంలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే నైపుణ్య కేంద్రం అనొచ్చు. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికి సంబంధించి అంటే గేమింగ్, యానిమేషన్ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని, సో రానున్న కాలంలో టోటల్ యానిమేషన్ రంగం అనేది అద్భుతంగా ఉండబోతోంది. అలాంటి యానిమేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం గేమింగ్, మనం అనుకుంటాం చిన్న చిన్న గేమ్స్ అని, కానీ ఒక గేమ్ యాప్ని రూపకల్పన చేస్తే కొన్ని లక్షల కోట్ల ఆదాయం సంపాదించిన వారు కూడా ఉన్నారు. సో అలాంటి గేమింగ్ అండ్ యానిమేషన్కి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇచ్చే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎవరి సహకారంతో అంటే మనకు ఐఐటి బాంబే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే మరియు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాయి. ఎందుకోసం అంటే గేమింగ్ అండ్ యానిమేషన్ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంలో భాగంగా. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆస్ట్రేలియాకి సంబంధించి కొన్ని పెయింటింగ్స్ బయటపడ్డాయి. సో పెయింటింగ్స్ అంటున్నాను, చిత్రకళలు అంటే ఏంటంటే చరిత్రకి సంబంధించి ఇటీవల ఆర్కియాలజిస్టులు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్కియాలజిస్టులు కింబర్లీ, సో కింబర్లీ ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా. సో కింబర్లీ గుహల్లో కొన్ని సర్వేలు చేశారు.
అక్కడ వాళ్ళకి దొరికిన ఆధారం ఏంటంటే దాదాపు 17,000 సంవత్సరాల క్రితము అక్కడ ఉండే అబార్జిన్స్ ఎవరైతే ఉంటారో, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో, అప్పటి నాగరికతకు సంబంధించిన ప్రజలు ఆ గుహల్లో పైన షెల్ఫ్ పైన కానివ్వండి, ఆ గుహ మొత్తం కూడా ఇలాంటి కంగారుల చిత్రాలు వేశారు. సో అలా కంగారు చిత్రాలు బయటపడ్డాయి. సో దీనికి సంబంధించి అవి మొత్తం కూడా కార్బన్ డేటింగ్ మెథడ్ ఆధారంగా వాళ్ళు కనుక్కునేది ఏంటంటే దాదాపు 17,000 సంవత్సరాల క్రితము కంగారు ఇమేజెస్, దాదాపు ఒక్కొక్కటి 2 మీటర్స్ లేదంటే 6 ఫీట్ హైట్ ఉన్న కంగారు చిత్రాలు బయటపడ్డాయి. ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి అంటే, సో ఆస్ట్రేలియా అనగానే మనకు ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్, సో ల్యాండ్ ఆఫ్ కంగారూస్ అనొచ్చు. సో కంగారుల పరంగా ఏకైక దేశం ఆస్ట్రేలియాలో కంగారు చిత్రాలకు సంబంధించి ఒక ఆనవాలు బయటపడింది. 17,000 సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు. ఇదొకటి ఇంపార్టెంట్. సో కింబర్లీ గన్లను గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల G20 సెంట్రల్ గవర్నర్స్ మీటింగ్, సో G20 సెంట్రల్ గవర్నెన్స్ మీటింగ్ జరిగింది వర్చువల్గా. ఈసారి అధ్యక్షత వహించిన దేశం ఏది అంటే ఇటలీ. సో ఇటలీ మొట్టమొదటిసారి G20 సెంట్రల్ గవర్నెన్స్ మీటింగ్, సెంట్రల్ గవర్నర్స్ మీటింగ్ కి అధ్యక్షత వహించింది. సో మొట్టమొదటిసారి ఇటలీ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సదస్సు G20 సెంట్రల్ గవర్నర్స్ మీటింగ్ కి భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి. సో ఇందులో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో ఏ రకంగా దేశం ముందుకెళ్తోంది, ఎలాంటి పద్ధతులను తీసుకొస్తోంది, ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పరిస్థితులను కల్పిస్తోంది, ఏ రకంగా ఇన్ఫ్లేషన్ కట్టడి చేస్తోంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా. సో అలా ఈ G20 సమ్మిట్లో ఏంటంటే ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అన్ని దేశాలు కూడా చర్చించడం జరిగినాయి. ముఖ్యంగా ఈ సమ్మిట్ ఏదైతే ఉంటుందో రానున్న సమ్మిట్, ముఖ్యంగా G20 దేశాల సదస్సు రోమ్లో జరగబోతోంది, ఇటలీ. సో రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీ. సో FAO మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో అలా రోమ్లో జరగనుంది అక్టోబర్ చివరి వారంలో. సో అలా అక్టోబర్ చివరి వారంలో జరగబోయే ఒక సదస్సు, అంతర్జాతీయ సదస్సు, G20 దేశాల సదస్సు ముందు ఈ సమావేశం జరగడం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. కానీ ఇది ఇంపార్టెంట్ మనకు G20 సమ్మిట్. సో G20 దేశాలు అన్ని కూడా పార్టిసిపేట్ చేసే సదస్సుకు వేదిక ఏది 2021కి అంటే మనకు ఇటలీ దేశంలోని రోమ్, అక్టోబర్ మాసంలో జరగబోతుంది. అప్పుడు మనం చర్చించుకుందాం. సో ఈ రోజు మాత్రం G20 సెంట్రల్ గవర్నెన్స్ మీటింగ్ కి భారతదేశం నుండి నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈసారి అధ్యక్షత ఎవరు అంటే మనకు ఇటలీ దేశం, ఇటలీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు వార్తలు ఇచ్చింది. సో కోవిడ్ పరిస్థితుల కాలంలో ప్రతి దేశం G20 దేశాలన్నీ కూడా ఏ రకంగా ముందుకు వస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయి అని చెప్పేసి చర్చ జరిగింది. అండ్ నెక్స్ట్, సో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వం, ప్రస్తుతం మనోజ్ సిన్హా గారు ఉన్నారు లెఫ్టినెంట్ గవర్నర్గా, మనోజ్ సిన్హా. సో అంతకుముందు GC ముర్ము గారు ఉండే, ఇప్పుడు ప్రస్తుతం కాగ్గా ఉన్నారు. సో GC ముర్ము గారు ప్రస్తుతం కాగ్, మనకి వాచ్డాగ్ అంటారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటర్ ప్రస్తుతం ఎవరు? మనోజ్ సిన్హా గారు ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 3 బ్యాంబూ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నారంట. 3 బ్యాంబూ క్లస్టర్స్. సో బ్యాంబూ క్లస్టర్స్ అంటే ఏంటి? సో బ్యాంబూ మొత్తాన్ని కూడా అధిక మొత్తంలో విస్తీర్ణంలో పెంచబోతున్నారు అన్నట్టు. ఎవరి సహకారంతో అంటే నార్త్ ఈస్ట్ కేన్ అండ్ బ్యాంబూ డెవలప్మెంట్ కౌన్సిల్. సో నార్త్ ఈస్టర్న్ కేన్ అండ్ బ్యాంబూ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము రానున్న రోజుల్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లో జమ్మూ కాశ్మీర్లో దాదాపు 3 బ్యాంబూ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతోంది. సో బ్యాంబూని అభివృద్ధి చేయడంలో భాగంగా, బ్యాంబూ అంటే చాలా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్యాంబూతో మనం చాలా వరకు కూడా నిర్మాణాలు చేయొచ్చు, పలు రకాలుగా బ్యాంబూ ఉపయోగపడుతుంది. అలాంటి బ్యాంబూ రంగానికి చేయూతనిచ్చే ఉద్దేశంతో 3 బ్యాంబూ క్లస్టర్స్ని NEC BDC ఆధ్వర్యంలో నిర్వహించబోతోందని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు చేసిన ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఈ బ్యాంబూ క్లస్టర్ సంబంధించి గడిచిన 6 నెలల నుండి తరచూ మనం చర్చించుకుంటున్నాం. జమ్మూ కాశ్మీరే తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల బ్యాంబూ క్లస్టర్ అని ఎగ్జామ్లో అడిగినారు అనుకోండి, బ్యాంబూ క్లస్టర్స్ ఎక్కడ అని అడిగితే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీరే పెట్టండి, వేరే ఏ రాష్ట్రం కూడా వార్తలు నిలుస్తలేదు. ఓన్లీ బ్యాంబూకి సంబంధించి జమ్మూ కాశ్మీరే గడిచిన 6 నెలలుగా వార్తలు ఇస్తుంది. ఈరోజు మరొక 3 బ్యాంబూ క్లస్టర్స్ అభివృద్ధికి సంబంధించి ఒక సమాచారాన్ని పంచుకున్నారు మనోజ్ సిన్హా గారు. అండ్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏదంటే బ్యాంబూ. అత్యంత వేగంగా పెరిగే మొక్క అంటే మనకు బ్యాంబూ. సో ఎప్పుడైనా మొక్కల్లో పెరిగే ఈ పెరుగుదలను ఏ పరికరంతో కొలుస్తారు అంటే
క్రెస్కోగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. క్రెస్కోగ్రాఫ్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మొక్కల్లోని పెరుగుదలను కొలిచే పరికరం అనొచ్చు. నెక్స్ట్, రష్యా ఈరోజు వార్తలు నిలిచింది. రష్యా ప్రయోగించిన ప్రత్యేక ఉపగ్రహం అదేంటంటే ఆర్కిటికా ఎం. ఇటీవల ఆర్కిటికా ఎం అనే శాటిలైట్ ని ప్రయోగించిన దేశం ఏది అంటారు? రష్యా. ఆ రాకెట్ పేరు కూడా గుర్తుంచుకోండి, సోయూజ్ 2.1B రాకెట్ సిస్టమ్. సోయూజ్ అని గుర్తుంచుకోండి. సోయూజ్ 2.1B రాకెట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ రాకెట్ అన్నట్టు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ రాకెట్ ఏదైతే ఉందో అంతా మండిపోయి ముందు భాగంలో ఉంటుంది కదా, అది పేలోడ్, అదే శాటిలైట్. సో అలా ఈ రాకెట్ పేరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా ఏదైనా దేశం ఏదైనా లాంచింగ్ సంబంధిత అంశంతో వార్త నిలిస్తే ఆ రాకెట్ పేరు గుర్తుంచుకోండి. మనకి ఎక్కువగా ఇటీవల కాలంలో లాంగ్ మార్చ్ రాకెట్ వార్త నిలిచింది. లాంగ్ మార్చ్ అనగానే ఏ దేశానికి సంబంధించింది? చైనాకి సంబంధించి. మన భారతదేశానికి సంబంధించి పిఎస్ఎల్వి ఎక్కువగా వార్త నిలుస్తుంది, రానున్న జిఎస్ఎల్వి. సో అలా పిఎస్ఎల్వి అంటే ఇండియా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సోయూజ్ అంటే రష్యా అన్నట్టు. సో అలా సోయూజ్ రాకెట్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించింది రష్యా నిన్నటి రోజున. ఆ ఉపగ్రహం పేరు, శాటిలైట్ పేరు ఏంటంటే ఆర్కిటికా ఎం. ఉద్దేశం ఏంటంటే ఇదేంటి ఆర్కిటికా అంటున్నాను. సో ఆర్కిటికా ఖండంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పు ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం చూడండి మనుషులు కూడా నివసించని ప్రాంతాల్లో వాతావరణం మార్పు చెందుతోంది. కారణం మనం చేస్తున్న తప్పు. ఇక్కడ ఏదో మనం మండించడం, అధిక మొత్తంలో కాలుష్య ఉద్గారం విడుదల చేయడం, ఇలాంటి వాటి ఆధారంగా ఎక్కడో మారుమూల ప్రాంతాలు, ఏ తప్పిదం చేయని ప్రాంతాల్లో కూడా వారు అనుభవిస్తున్నారు వాతావరణ మార్పు. సో అలా ఆర్కిటికా ఖండంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పు ఏదైతే ఉంటుందో దానిని అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ దేశం ఆర్కిటికా ఎం అనే ఉపగ్రహాన్ని శాటిలైట్ ప్రయోగంతో వార్తలు నిలిచిందంటే రష్యా. సో ఆర్కిటికా ఖండం గుర్తుంచుకోండి. ఆర్కిటికా ఖండంలోని వాతావరణాలపై అధ్యయనం చేయడానికి ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల అమెజానియా 1 శాటిలైట్ అన్నాను, మనం పిఎస్ఎల్వి C51. సో బ్రెజిల్కి సంబంధించి మనకి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటే ఏంటని చెప్పాను. సో అలా శాటిలైట్ వార్తలు నిలిస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఉద్దేశాలు చూడండి. అండ్ ఇటీవల థియాన్వెన్ 1 అండ్ హోప్ మిషన్ అంటే UAE, థియాన్వెన్ 1 అంటే మనకు చైనాకి సంబంధించి. ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఒకటే, మార్స్ పై అధ్యయనం చేయడం. సో అరుణ గ్రహము, రెడ్ ప్లానెట్ అంటాం కదా, సో మార్స్ పైన అధ్యయనం చేయడానికి ఈ రెండు కూడా జూలై మాసంలో ప్రవేశపెట్టారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా ఉపగ్రహాలకు సంబంధించి అన్ని ఒకేసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సీతారాం కుంటే ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ సీతారాం కుంటే. సీతారాం కుంటే ఎవరంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా నియమితులై వార్తలు నిలిచారంటారు. సో చీఫ్ సెక్రటరీకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇంపార్టెంట్. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి అధికారం పరంగా చూస్తే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఒకవైపు ముఖ్యమంత్రి, ఒకవైపు బ్యూరోక్రసీ చూస్తే మనకు చీఫ్ సెక్రటరీ అంత ఇంపార్టెంట్. ప్రధాన కార్యదర్శి అంటాం. సో రాష్ట్రంలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఉంటారు, ఎవరి ఆదేశాల మేరకంటే తన ఆధ్వర్యంలో ఉన్నట్టు. సో అలా ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యే పర్సన్ ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారి పదోన్నతి సాధించినప్పుడు తన రిటైర్మెంట్ ముందు కానివ్వండి ఇలాంటి కీలకమైన పోస్టులకు వస్తారు. సో అలా సీతారాం కుంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులై ఈరోజు వార్తలు నిలిచారు. సో మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరంటే సీతారాం కుంటే. సరిపోతుంది. మన రాష్ట్రాలకి సంబంధించి మాత్రం వారికి ఏ బ్యాచ్ సంబంధించిన వారు, వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇంపార్టెంట్. వేరే రాష్ట్రానికి సంబంధించి పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్రానికి సీతారాం కుంటే గారు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై వార్తలు ఇచ్చారంటే మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్, నికోలస్ సర్కోజీ 2007 సంవత్సరం నుండి 2012 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఏ దేశానికి అధ్యక్షులు అంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఫ్రాన్స్ తరచు వార్తలు నిలుస్తుంది, ముఖ్యంగా ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలతో. ఇస్లాంకి సంబంధించి ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చారు మెక్రాన్ గారు. ఇటీవల మెక్రాన్ గారు చాలా వివాదాస్పదమయ్యారు. ముఖ్యంగా ఫ్రాన్స్కి టర్కీకి మధ్య జరుగుతున్న మనకు ఎర్డోగన్ రెసెప్ తయ్యబ్ మనకు టర్కీకి ఫ్రాన్స్కి మధ్య జరుగుతున్న ఘర్షణలతో తరచు ఫ్రాన్స్ వార్తలు ఇస్తుంది. అలాంటి ఫ్రాన్స్ దేశానికి మాజీ అధ్యక్షులు. సో 2007 సంవత్సరం నుండి 2012 వరకు అధ్యక్షులుగా ఉన్న నికోలస్ సర్కోజీ గారు అవినీతి ఆరోపణల కారణంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడి
ఈరోజు వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఆ అవినీతి ఆరోపణలు ఏంటంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి అవన్నీ మనకు అవసరం లేదు. ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన వ్యక్తి 3 సంవత్సరాల జైలు శిక్ష పడి వార్తలు నిలిచారు అంటారు నికోలస్ సర్కోజీ. సో ఇటీవల వార్తలు నిలిచిన నికోలస్ సర్కోజీ ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు అంటారు? సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో భారతదేశానికి కూడా పర్యటించిన వ్యక్తి. సో అలా నికోలస్ సర్కోజీ జైలు శిక్ష సంబంధిత అంశంతో 3 సంవత్సరాలు జైలు శిక్ష పడి ఈరోజు వార్తలు నిలిచారు. సో తనకు హయ్యర్ అథారిటీకి కూడా అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా. సో చూడాలి. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.